మనం మఠంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ దగ్గర ఉన్నాము. సొసైటీ సిఇఓ గారు బత్తుల తిరుపతయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఈ సొసైటీ ఏ సంవత్సరాలు స్థాపించారు? ఈ సొసైటీ ఆధ్వర్యంలో ప్యాడీ సేకరణ ఏ విధంగా జరుగుతుంది? సొసైటీ 1854 సార్. అయితే గతంలో మండలంలో 5 ప్యాకులు ఉన్నాయి సార్. వైద్యనాథ్ కమిటీ కింద 2005లో 5 సంఘాలని ఒకటే మండల హెడ్ క్వార్టర్ పెట్టారు. మండల హెడ్ క్వార్టర్ పెట్టిన కాడికి ప్రస్తుతానికి అయితే మంచిగానే నడుస్తున్న సంఘము. 5 ప్యాకులు కలిపి ఒకటే సంఘం అయినది. ప్యాడీ కూడా గతంలో మేము 3 సెంటర్లు పెట్టి రైతులకు బాగానే సేవ చేసినాము. ఇప్పుడు కూడా ప్యాడీ సెంటరు ఒకటే ఏర్పాటు చేసినాము. అక్కడ మనం పోతున్నా కూడా సెంటర్ స్టార్టింగ్లో ఉన్నది. మనకైతే ధాన్యం అయితే దొరికితే ఏమీ రాలేదు సార్. ఈ సొసైటీ కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఆ గ్రామ రైతులకు ఎంత సభ్యత్వం ఎంత? సొసైటీ కింద 29 గ్రామాలు సార్. 29 గ్రామ పంచాయతీలు, అదనంగా ఆమ్లెట్ గ్రామ పంచాయతీలు గ్రామాలు ఒక 30 ఉంటాయి. మొత్తం 59 గ్రామాలు ఉన్నాయి. 59 గ్రామాల్లో మా సొసైటీ యొక్క మెంబర్షిప్ 6,300 సార్. ఇప్పటివరకు 300. ఈ సొసైటీ కింద పిఎస్సి అంటే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని స్థాపించారు? అవి ఎలా నిర్వహణ చేపట్టారు? అదే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఒకటే సెంటర్ ఓపెన్ చేసినాము. మండలంలో ఐకేపీకి 2 ఇచ్చారు. మాకు మండల హెడ్ క్వార్టర్లో 1 ఇచ్చారు. మండల హెడ్ క్వార్టర్ కూడా మేము మొన్న 4వ తారీఖు ఓపెన్ చేసినాము. ఆల్రెడీ అంతవరకు మా కాడ ధాన్యం అయితే ఏం రాలేదు. వస్తే మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అక్కడ మీరు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే ప్యాడీ సేకరణ సెంటర్ ఉందో ఆ సెంటర్లో కనీస సౌకర్యాలు ఏమి ప్రొవైడ్ చేశారు? అక్కడ టెంట్ ఉంది సార్. టెంట్ ఉన్నది. మన అక్కడ వాటర్ సప్లై ఉన్నది. పోతే అక్కడ ఉండడానికి నీడ కొట్టి మనం ఒక షెడ్ టైప్ ఉన్నది. ఇక టాయిలెట్స్ అంటే మామూలు బయట ప్రశాంతంగా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ కాబట్టి అకామిడేషన్ మంచిగా ఉంది సార్. ఇది ఎండాకాలం కదా సార్, ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు రైతులకు ఏమైనా ఒకవేళ వస్తే పక్కనే కాబట్టి తెచ్చడానికి రెడీ పెట్టుకోండి. ఓఆర్ఎస్ ప్యాకెట్ ఓకే, సదుపాయం అన్నీ ఉన్నాయి సార్. కుండ సాగు కదండి. అయితే మీరు ఆ సెంటర్కి వెళ్ళి ఏ ధాన్యాన్ని మీరు కొనుగోలు? సన్న రకాలు సార్. సన్న రకాలు మనకైతే దొడ్డు రకం సన్న రకం ఉన్నది. మనకైతే సన్న రకం ఒకటి ఇచ్చారు. ఆ సన్న రకం కింద మనం సెంటర్ ఓపెన్ చేసినాం. ఈ సన్న రకానికి మద్దతు ధర ఎంత? దానికి బోనస్ ఎంత కల్పిస్తుంది? 23-20 మన రేట్ సార్. దానికి బోనస్ 500. ఈ ఎప్పటిలోగా మీరు సేకరించిన ధాన్యం ఎప్పటిలోగా రైతు ఖాతాల్లో జమ అవుతుంది? అవి మనం కాంట వేసుకున్న వారం 10 రోజులనే ఎమ్మటే వచ్చేస్తున్నాయి. వారం 10 రోజులు పడుతుంది. ఎమ్మటే అంటే దాన్ని బట్టి ఒక్కోసారి 3 రోజులు పడుతుంది, ఒక్కోసారి 4 రోజులు పడుతుంది. ఎమ్మటే మీకు మ్యాక్సిమం వారం రోజుల్లో వచ్చేస్తున్నాం. మీ సెంటర్ నిల్వలో తేమ శాతం పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు పనితీరు కానీ ఎలా ఉంది? అది అవి మధ్యలో ఏమన్నా జమాయిస్తే కానీ అంటే ఆగిపోవడం వల్ల మీరు వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా మీరు పారదర్శకంగా ఎలాంటి పరికరాలు? మనకు అలాంటి అయితే ప్రస్తుతానికి అది ఏం లేదు సార్. ఒకవేళ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనకు పక్కనే ఉజ్జనగర్ మార్కెట్ యార్డ్ ఉంది. వాళ్ళకి మనకు తార్బాల్స్ కానీ కాంటాలు కానీ అన్నీ మనకు అవైలబుల్ ఎమ్మటే ఇస్తారు. ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. అలాంటిది ఏం లేదు. వస్తే తెచ్చుకోవడానికి కూడా మేము రెడీ సిద్ధంగా ఉన్నాం. ఈ కొనుగోలు సెంటర్ల ఆధ్వర్యంలో మీరు గన్ని బస్తాలు కానీ పురుకోస కానీ మీరు టెండర్ ప్రక్రియ పూజించారా? అవి మీకు రైతులకు అవైలబుల్ ఉన్నాయా? బస్తాలు ఉన్నాయి, తెచ్చుకున్నాం సార్. అది ఉజ్జనగర్ మార్కెట్ యార్డ్ నుంచి మనకి కొనుగోలు గన్నీస్ కానీ అవన్నీ తెచ్చుకున్నాం. ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా 2000 గోతాలు కొత్త గోతాలు రెడీగా ఉన్నాయి. ఈ కొనుగోలు సెంటర్లలో తేమ శాతం ఉంది, పుల్లు శాతం ఉందని రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇది మరి దీనిపైన మీరు? అలాంటిది ఏం లేదు సార్ మా దగ్గర. మా కాడ ఆల్రెడీ ప్యాడీ క్లీనర్ ఉంది. రైతు పారబోసుకోగానే ఎమ్మటే ప్యాడీ క్లీనర్ పోసుకుంటారు, వాళ్ళే పోసుకుంటారు. అది మేచర్ రాగానే కాటేస్తున్నాం. తేమ శాతం ఎంత ఉండాలి సార్? 16.5, 17. ఇటీవల అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. దానివల్ల ధాన్యం కళాలను తడిసిపోతున్నది. మీరు రైతులకు టార్పాలిన్లను సప్లై చేయడం కానీ రైతులకు ఇంకేమైనా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అంటే వర్షాలు పడే సూచన కూడా మీరు ఇన్ఫర్మేషన్ రైతులకు అందిస్తున్నారా? మీరు మీ సొసైటీకి వెళ్ళి ఎలాంటి వసతులు రైతులకు అందుతున్నాయి? మనకి వర్ష సూచన ఉండగానే ఎమ్మటే మా గ్రూప్లో ఉన్నది. గ్రూప్లో మా వాళ్ళు జిల్లా వాళ్ళు మొత్తం ఎలక్ట్ అయ్యి మాకు ఎమ్మటే ఇంటిమేషన్ ఇస్తారు. మా దగ్గర తార్బాలు కూడా రైతులకు వస్తే వాళ్ళు ఎవరైతే కావాలో కూడా తార్బాలు కూడా మేయడానికి మా దగ్గర 30 ఉన్నాయి, ఇచ్చేస్తూనే ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది లేదు రైతులు. ఇటీవల కాలంలో ఇక్కడ దళారులు, ప్రైవేటు వ్యక్తులు పచ్చి వడ్లను తక్కువ ధర కొనుక్కోపోయి ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు దాటిస్తున్నారు. దానివల్ల రైతులు పండించిన సరైన గిట్టుబాటు ధర రావడం లేదు.
ఈ సెంట్రల్ నిర్వహణ తొందరగా చేపట్టడం వల్ల రైతులు ధరను కోల్పోయి వచ్చి వాళ్ళు రైతులు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. మీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ దళారులు మధ్య ధరలు అక్కడ రాష్ట్రాలకు ధాన్యం పచ్చివోళ్ళు తరలించకుండా ఎలాంటి నిర్వహణ మీ సొసైటీ నిర్వహిస్తుంది? మేమైతే సెంటర్ ఓపెన్ చేయగానే ఊరు టామ్కా చేసినాం. టామ్కా చేసి ప్రతి పేపర్ ప్రకటన ఇచ్చినాము. ఎవరైనా రైతులు కొనుగోలు చేసిన రైతులు ఉంటే మా సెంటర్లో పోయండి, మీకు అదనంగా బోనస్ వస్తుంది అని మేము రైతులకు కూడా చెప్పడం జరిగింది సార్. దళారులు అంటే అది మనం చెప్పేది కాదు సార్. మీరు కొన్ని సెంటర్లలో అమాలీల ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నట, దీనిపైన మీరు? అలాంటిది ఏం లేదు సార్. మనం వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ ప్రకారమే వాళ్ళు చేస్తుంది తప్ప అదనంగా అయితే ఎక్కువైతే ఏం వసూలు లేదు. ఎంత వసూలు చేస్తారు అమాలి ఛార్జ్? కింటాకి 30 రూపీస్ సార్. మరి కొన్ని సెంటర్లు 25 చేస్తున్నారు, మీ కాడ 30 చేస్తున్నారు. ఇది భిన్నం అన్నట్టుగా ఒక కాడ 45 చేస్తున్నారు, ఒక 40 చేస్తున్నారు. అదే సార్, ఆ ఏరియా బట్టి ఆ ఏరియా వాళ్ళు ఏరియా బట్టి అంటే అక్కడ ఉన్న అమాలీలు బట్టి సార్. మనకున్నది మన దగ్గర ఉన్నది కొంతమంది రైతులు ఉంటారు, అమాలీలు వాళ్ళు బట్టి ఉంటుంది. ఒక కాడ 40-50 కూడా ఇస్తారు మనం చెప్పలేము సార్. మరి దానివల్ల రైతులకు నష్టమే కదా సార్. అది గవర్నమెంట్ సేకరణ అనేది ఈ సొసైటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొనబట్టి మీరు కొంటున్నారు. మీ అందరికీ ఒకే రేటు అమల్లో ఉండాలి, భిన్నంగా వసూలు చేస్తున్నారు. దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. 6 కాలాలు పండించిన రైతు కన్నీరే మిగులుతున్నది. దీనిపై మరి మీరు ఇట్లా భిన్నంగా వసూలు చేసిన పై ఆధారకాల దృష్టి తీసుకుపోయారా? ఈ సమస్యను పరిష్కారం కోసం ఏం ప్రయత్నం చేశారు? మన దగ్గర తెలియదు సార్. మన వాళ్ళు రైతులే మాట్లాడకూరు. మేము ఆల్రెడీ మా వాళ్ళకు కూడా చెప్పినాం. చెప్తే రైతులు ఎంత ఇస్తే అంతే, మందేం లేదు అని చెప్పేసి అన్నారు సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల రుణమాఫీ జరిగింది. ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎంతమందికి కాలేదు? రుణమాఫీ మంది మొత్తం రుణమాఫీ 817 మందికి 5,43,00,000. ఒక్క నిమిషం. 813 మందికి 5,43,00,000 సార్. దానికి 563 మందికి వచ్చింది. ఇంకా 3,45,00,000 మనకి వచ్చింది. ఇంకా రావాల్సింది. మరి ఈ అంటే 50% అయింది, ఇంకా 50% రావాలి. ఇంకా 40% కాలేదు. ఈ 40% కాలేదు. మరి మీరు పై అధికారుల దృష్టి తీసుకుపోయారా? ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది కొంచెం ఎక్సెస్ అని అక్కడ అప్పు తెచ్చి కట్టినట్టు మళ్ళీ ఇక్కడ మితిలు పెడుతున్నాయి, అక్కడ మితిలు పెడుతున్నాయి. రైతులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వస్తే వీళ్ళు సమాధానం చెప్తారు, అక్కడ పోతే వాళ్ళు సమాధానం చెప్తారు. రైతులకు న్యాయం చేసే విధంగా సొసైటీ ఏ విధంగా ముందుకు పోతుంది సార్? మేమైతే సొసైటీ రుణమాఫీ గురించి కానీ ప్రతి మీటింగ్లో కూడా మా చైర్మన్ గారు చెప్తూనే ఉన్నాడు. ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాడు, మాకు ఇంతమందికి వచ్చింది, ఇంతమంది రాలేదని చెప్తూనే ఉన్నాడు. రైతులకు కూడా మేము క్రాప్ లోన్లు కానీ ఎల్టీ లోన్లు కానీ అందిస్తూనే ఉన్నాం. దాంట్లో అయితే మీ రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. మందుకట్లు కూడా 3 సెంటర్లు పెట్టినాం. మఠంపల్లి హెడ్ క్వార్టర్ కింద 3 సెంటర్లు పెట్టినాం. ఒకటి రాణాపాలెం, ఒకటి చోటపల్లి, ఇంకోటి బీలనేతండ. ఒకటే సంఘం కాబట్టి ఎక్కడో మొత్తం రాకుండా కూడా మందుకట్లు కూడా ఎక్కడెక్కడో ఏర్పాటు చేస్తున్నాం. ఈ మిగతా కొన్ని సెంటర్లలో అక్కడక్కడ ఇటీవల పేపర్లకు వచ్చింది, ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు సార్. ఈ రుణమాఫీ అనేది దళారులు మధ్య దళాలు కలిసి దాన్ని పక్కకు మళ్ళిస్తున్నారట, అది ఎంతవరకు వస్తుంది? మధ్యదారులు అనేది అలాంటిది ఏముండదు సార్. అది డైరెక్ట్ భూమి లేని వాళ్ళు ఆ భూమి ఉన్నదని పాస్బుక్లు తీసుకొని అట్లాంటివి, లేకపోతే వచ్చిన రుణమాఫీ మీకు కాలేదని ఏరే వాళ్ళకి అట్లా ఉండదు సార్. అది అట్లే ఉండదండి. అది రైతు మనకు పట్టదారు పాస్బుక్ ఉన్న వాళ్ళ ధరణిలో మనం వాళ్ళు చూస్తే ల్యాండ్ చూస్తాము, ఛార్జ్ గైడ్ చేస్తాము, వాళ్ళకి ఇద్దాం. మనం మీకు లోన్ ఇవ్వాలంటే మీరు బుక్ దిగంగానే మేము మా బ్యాంక్ పోర్టల్లో చూస్తాము. ధరణిలో మాకు ఛార్జ్ గైడ్ అయితేనే మీకు లోన్ ఇవ్వగలుగుతాం, అంతే కానీ తప్పక దాంట్లో అలా దళారులు అలాంటిది ఏమి లేదు. ఈ క్రాప్ లోన్లు రైతులకు అందించడంలో కానీ ఎల్టీ లోన్లు దీర్ఘకాలిక లోన్లు అందించడం కానీ ఎలా మీరు అందిస్తుంది? ఏ ప్రాతిపదికన మీరు రైతులకు అందిస్తారు? ల్యాండే సార్, మనకేమైనా ల్యాండే. ఇప్పుడు ఎల్టీ లోన్లు ఎట్లా? ఎల్టీ లోన్లు వచ్చి ఎకరం వరకు ఉంటే ఎకరం పైన ఇస్తున్నాం సార్. ఎల్టీ లోన్ వచ్చేసి వరలకు కానీ గొర్రెలకు కానీ ఎంత ఇస్తున్నారు? అదే సార్, ఎకరానికి 5 lakhs సార్. 5 lakhs మీ సొసైటీకి. కొన్ని సొసైటీలో 10 లక్షలు కూడా ఇస్తున్నారు కదా. 10 అంటే 2 ఎకరాలు ఉంటే 10 ఇస్తున్నాం సార్. ఎకరానికే ఇస్తున్నారు. ఎకరానికి 5, ఎకరానికి 4 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తున్న సొసైటీలు ఉన్నాయి. ఇది ఇక్కడనే అంటే ఈ మన ఉమ్మడి దాంట్లో సార్. ఈ సొసైటీలో ఉమ్మడి దాంట్లో అట్లా మనకి ఎకరానికి మేము 5 లక్షలు ఇస్తున్నాము. 2 ఎకరాలు ఉంటే 10 లక్షలు ఇస్తున్నాము. సీబు డైరీ కింద ఇస్తున్నాము. 10 లక్షలు అనేది ఎకరానికి ఇక్కడ మన దగ్గర ఎవరు లేదు సార్. ఈ క్రాప్ లోన్ 45,000 సార్ ఎకరానికి. 45,000. ఇప్పుడు దానికి ఎల్టీ లోన్లకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఈ క్రాప్ లోన్లకి 7% సార్. ఎల్టీ లోన్కి 10.5. ఈ లోన్ల విషయంలో కానీ ఈ సొసైటీ విషయంలో కానీ మీరు ఈ సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తారు ఈ సొసైటీ ఆధ్వర్యంలో? మీరు కండక్ట్ చేసిన మీటింగ్లలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు రైతులకు మేలు చేసి?
మీటింగ్ అంటే మాకు ప్రతి నెల 3 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది సార్. ఎంసీ మీటింగ్ ఉంటుంది. 6 నెలలకి జీబీ ఉంటుంది. ఈలోగా మనం ఏమైనా అత్యవసర మీటింగ్ పెట్టుకోవాలంటే మీటింగ్ ప్రతి నెల వాళ్ళు చైర్మన్ గారు కమిటీ వాళ్ళ నిర్ణయము 3 నెలలు పెట్టుకోవచ్చు. 3 నెలల వరకు. తర్వాత 6 నెలల మీటింగ్ జనరల్ బాడీ పెడతాం. ఆ మీటింగ్లో రైతులకు మందు కట్టలు, లోన్ల విషయం కానీ లోన్లు, ఇంకే ఫర్దర్ ఏమన్నా మనకి ఏమైనా గోడమ్స్ కావాలంటే గోడం విషయం కానీ, రైతులకు ఏమన్నా రుణం మన ధాన్యం గంట కావాలంటే ఆ ధాన్యం ఏమేమి కావాలి, పరికరాలు ఏమేమి కావాలి దాని గురించి డిస్కషన్ చేసి మన దగ్గర ఉన్న ఏవో గారు చెప్తే వాళ్ళు మనకు ఈ సొసైటీలు కొన్ని సొసైటీలు సార్ అంటే మా దృష్టికి వచ్చినది ప్రజలు వ్యక్తం చేసినది బైలా నామ్స్కి వ్యతిరేకంగా చర్యలు నడుస్తున్నాయట. మరి ఇది మీ సొసైటీలో అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది అయితే ఏం లేదు సార్. మీరు జనరల్ బాడీ మీటింగ్లో ఏ నిర్ణయాలు రైతులు తీసుకుంటున్నారు? ఇవే సార్. రైతులు పాల్గొంటున్నారా? వస్తున్నారు సార్. రైతులు వస్తున్నారు. ఊరు టామ్ చేస్తాము, తెలియపరుస్తాము. రైతులు వస్తున్నారు, టెంట్ వేస్తాము. వాళ్ళకి కావాల్సినప్పుడు వాటర్ కానీ ఇవన్నీ ఇస్తాము. మా జనరల్ బాడీ మీటింగ్లో గతంలో జరిగినవన్నీ చర్చిస్తాము. జమ ఖర్చులు అన్నీ చెప్తాము. అలాంటిది ఏం లేదు సార్. మీరు అంటే ఎల్టీ లోన్లు కానీ క్రాప్ లోన్లు కానీ ఈ రికవరీ విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నట, టార్చర్ చేస్తున్నది అక్కడక్కడ రైతులు అంటున్నమాట సార్. ఇప్పుడు ఇబ్బంది అంటే సార్ మనకి ఇబ్బంది అనేది ఏమీ లేదు. కొంతమంది కావాలని కూడా కట్టట్లేదు. కట్టినోళ్ళు మన అవతల మనకైతే జిల్లా బ్యాంకు మనకు అవతల బ్యాంకు అప్పిస్తున్నారు. వాళ్ళు మనం కట్టకపోతే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటిది అయితే ఇబ్బంది అయితే ఏం లేదు సార్. మళ్ళీ నోటీస్ ఇస్తున్నాం, వసూలేస్తూనే ఉన్నాం. ఇబ్బంది అంటూ ఎక్కడ లేదు. ఇది జనరల్ బాడీ మీటింగ్లో మీరు రైతులకు టార్పాలిన్లు కానీ ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ ఏమైనా పరికరాలు అందించడం కానీ పంట మార్పిడి చేసే విషయంలో కానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రైతులు ఎలా స్పందిస్తున్నారు? జల్లవాడి విషయంలో అంటే మేము ఏవోసారి వెళ్తాం సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా చెప్తారు పంట మార్పిడి, భూసార పరీక్షలు వాళ్ళు చెప్తారు. వాళ్ళకు విలేజ్ ఎంచుకుంటారు. ఆ విలేజ్ పోయినప్పుడు వాళ్ళు అక్కడ మీటింగ్ అయ్యి ఎవరెవరు రైతులు వస్తారో వాళ్ళు చేసుకొని దాని ఏ ప్రకారం వాళ్ళు ఇది అవుతుంది. ఈ సొసైటీ ఎన్ని రుణాల విషయంలో కానీ మూలధన విషయంలో ఎంత టర్న్ ఓవర్ నడుస్తుంది సొసైటీ సార్? మొత్తం మాది 13 లక్షలు, 13.97 సార్. 13 కోట్ల చిల్లర నడుస్తుంది సార్. ఎస్ఏఓ కానీ ఎల్టీ కానీ. మీరు రైతులకు ఈ సొసైటీకి వెళ్ళి మీరు నిర్వహించే సెంటర్లకు కానీ మీరు ఇచ్చే రుణాల విషయంలో కానీ మీరు టార్పాలిన్లు సప్లై చేసిన వాళ్ళు ఎరువుల సబ్సిడీ అందించడం కానీ సకాలంలో అందిస్తున్నారా? అందిస్తే రైతులకు ఏం చెప్తుంది? సకాలంలో వస్తుంది సార్. ఎరువులకు కూడా ఇబ్బంది లేకుండా రైతులు అందరూ మండలంలో ఒకే ఒక ప్యాక్ కాబట్టి యూరియా విషయంలో ఎక్కువ సొసైటీకే ఇస్తారు. రైతులు అందరూ ఒక్కడ గ్యాదర్ కాకుండా ఉండడం కోసం కూడా మేము సపరేట్గా 3 లైసెన్లు తీసుకొని 3 లైసెన్సులకి 3 పిఓసి మిషన్లు అక్కడ సిబ్బందిని కూడా అలాట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మందు కట్ట విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడనే డిస్ట్రిబ్యూషన్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈ సొసైటీ ఆధ్వర్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవడానికి ఈ సొసైటీ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. రంగనాథపాలెంలో మేము రీసెంట్గా కట్టినాము. 500 మెట్రిక్ టన్నులు పెట్టినాము. ఇక రేపు కెపాసిటీ 500 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు అక్కడ ఏ పంటలు రైతులకు? అక్కడ ప్యాడీ ఉంది సార్. ప్యాడీ ఉంది. ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంతమంది అక్కడ పోతుంటారు. ప్యాడీ ఒకటే అలా ప్యాడీ మిర్చి కానీ మిర్చి అంటే అది కోల్డ్ స్టోర్, అది మనం చేయలేదు. ఓన్లీ ప్యాడీ చేసిన ఏమైనా ఇప్పుడు వాణిజ్య పంటలు అవి ఉన్నాయి ఏమైనా మనకు అవకాశాలు? ప్యాడీ వరకు ఓన్లీ ప్యాడీ వస్తుంది ఇక్కడ, వేరే పంటలు పండవు. అంటే పత్తిమిర్చి కాటగా పంతుంది కానీ రంగనాథపాలెంకి వెళ్ళి ఎక్కువ పంతుంది. మనం కోల్డ్ స్టోరేజ్ మనం కట్టలేము, ఇంతవరకు కట్టలేదు. ముందు ఏమన్నా చెప్పలేదు సార్. కడితే మీరు కట్టిన ఇది అక్కడ కట్టింది కదా గోడా వచ్చింది సార్ 500 మెట్రిక్ టన్నులు. అయితే ఇక్కడ మీ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు వాళ్ళకు ఉపయోగకరంగా ఉందా? రైతులకు ఉపయోగకరం సార్. అది ఉపయోగకరం. సరిపోకుంటే మళ్ళీ ఇంకేమైనా పెంచుకుని ఆల్రెడీ మేము మళ్ళీ ఇంకోటి ప్రపోజ్ చేసినాము. కొత్తగా లేటెడ్గా బిల్లాతన కట్టాలని ప్రపోజ్ చేసినాము. అది మనకు ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటే అది ప్రపోజల్లో ఉంది. అది రాగానే కట్టడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ సొసైటీకి వెళ్ళి రైతులకు మీ మఠపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నాం? మేమైతే సొసైటీ పరిధిలో సౌకర్యాల విషయంలో కానీ రైతులకు సబ్సిడీ విషయంలో కానీ రుణాల విషయంలో కానీ మఠంపల్లిలో ఒకే ఒక ప్యాక్ ఉంది. మేము రైతులకైతే లోన్ల విషయంలో కానీ మందుకట్ల విషయంలో కానీ రైతులకు సేవ చేయడానికి కానీ మేమైతే మేము మా సిబ్బంది మా కమిటీ ఎల్లవేళ్ళ సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. కొంతమంది సిబ్బంది కూడా అప్పుడు రైతులకు అందుబాటులో ఉంటారని వినిపిస్తుంది. లేదు సార్, అట్టే లేదు సార్. సిబ్బంది కూడా అంత లోకలే, నాన్ లోకల్ కూడా ఎవరు లేరు. నేను ఒక్కటే వరదాపురం పక్కనే 8 కిలోమీటర్లు కాబట్టి పక్కనే వస్తా. అందరు లోకలే సార్. అలాంటిది ఏం లేదు. మా వాళ్ళు 7-8 కల్లా తీస్తారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్నాయి, తడిస్తుంది, ధాన్యం తడిచిపోతుంది, దాని తేమ శాతం ఉందని
మక్కిపోయిందని ఇబ్బందులు ఊరవుతున్నారు. అలాంటి రైతులకు మరి మీ సొసైటీకి వెళ్ళి ఆ ధాన్యాన్ని ఎలా సేకరించారు? మనకైతే ఇలా ఇంతకుముందు ఇప్పటివరకు అయితే అలాంటిది అయితే ఎవరు మనకి చెప్పలేదు సార్. అలాంటిది ఒకవేళ వస్తే దాన్ని బట్టి కమిటీ వాళ్ళకి తెలియజేస్తే దాన్ని ఏం చేయాలో తదుపరి చర్య తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. ఓకే.